వెల్కమ్ టు అందరికీ కూడా వండర్ఫుల్. ఈరోజు మరి ఆఖరి క్లాస్ మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సోల్ కోచ్ క్లాసెస్ ఎప్పుడు ఆరంభమయ్యాయి, ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి, మనకి టైమే తెలియలేదు. అసలుకి మొన్నే బిగిన్ చేసినట్టుంది, అప్పుడే ఎండ్ చేస్తున్నట్టుంది. చాలా టైమ్లెస్నెస్లో నిర్విఘ్నంగా చక్కగా ఈ క్లాసెస్ మనం నడిపించుకుంటూ మీ అందరి సహకారంతో టీం వర్క్, ఇదంతా కూడా టీమ్ ఎఫర్ట్స్. అండ్ లోక్నాథ్ గారు, తర్వాత అందరూ కూడా టీం, శంకర్ గారు, ఇక్కడ ఉండే మాస్టర్స్, ఈ ఏరియా నుంచి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు లాస్ట్ డే ఎక్కువ ఇంటరాక్షన్ పెట్టుకుందాము. లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. తర్వాత మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నప్పుడు అవి కూడా మీరు వ్యక్తపరచండి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ బ్యాచ్కి ఎట్లా ఇంకా బెటర్గా, బెస్ట్గా ఇంప్రూవైజ్ చేసి దీనికంటే నెక్స్ట్ ఇంకా పాలిష్ చేసి చక్కగా మనం తీసుకెళ్లాలన్నమాట ఈ క్లాసెస్ని. సో దానికి కూడా మనం ఈరోజే మీ ఫీడ్బ్యాక్ కూడా అది కావాలి. లోక్నాథ్ గారికి ఇచ్చినా లేకపోతే క్లాస్లో కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తే కూడా అది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్లాసెస్కి. ఇక్కడ మనం పెట్టుకున్న కొన్ని అవన్నీ కాకుండా ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు మనం, అవి కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఈరోజు టాపిక్స్లో పోయినసారి కవర్ చేయనటువంటి ఒక టాపిక్, మిగిలిపోయిన టాపిక్ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనే ఈ టాపిక్తో స్టార్ట్ చేసి తర్వాత కమ్యూనిటీస్, స్పిరిచువల్ కమ్యూనిటీ, ఈ యొక్క నవ్యయుగంలో ఈ యొక్క కమ్యూనిటీస్, స్పిరిచువల్ కమ్యూనిటీస్ యొక్క రోల్ ఏంటి, వాటి గురించి చెప్పుకుంటూ మరి ఈ లైఫ్ యూనివర్సిటీ, మైత్రేయ లైఫ్ యూనివర్సిటీ యొక్క ఈ ఫ్యూచర్లో అక్కడ డెవలప్ అయ్యేటటువంటి ఈ లైఫ్ కమ్యూనిటీ గురించి, లైఫ్ యూనివర్సిటీ విజన్ గురించి, లైఫ్ యూనివర్సిటీలో ఉండే 18 ఈ అంశాలు, డిపార్ట్మెంట్స్ గురించి ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనకు కావాల్సిన టైం ఏంటంటే కరెక్ట్గా 3 అవర్స్లో అయిపోతుంది ఈ టాపిక్స్ అన్ని కూడా. కానీ మనం మిగతా అంతా కూడా ఇంటరాక్షన్, కొన్ని ప్రాసెస్ చేయడానికి, మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకుందాం ఈరోజు. వెరీ వార్మ్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ టాపిక్స్కి. నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనే దీంతో ఇప్పుడు ఆరంభం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎంత ఇంపార్టెంట్ అంటే మన మానవ సంబంధ బాంధవ్యాలు కానీ, మన యొక్క ఫ్యామిలీ సిస్టంలో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ, మీ ఇండివిజువల్గా కూడా ఈ యొక్క నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనేది ఒక ప్రధాన పాత్రని అది పోషిస్తుంది. అంటే దీన్నే మనం తెలుగులో వాక్క్షేత్రము అని అనుకుంటాం. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు. నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అంటే మన కమ్యూనికేషన్లో కూడా, మన స్పీచ్లో కూడా వైలెన్స్ని ప్రకటిస్తాం, ఒక్కొక్కసారి వ్యక్తపరుస్తాం వైలెన్స్ని. వైలెంట్ స్పీచ్ ఉంటుంది, ఒక్కొక్కసారి వైలెంట్గా మాట్లాడతాం. అంటే మన యొక్క మాటల ద్వారా ఎంతో మందిని సూదులతో పొడిచినట్టు మాటలతో పొడుస్తాం, మాటలతో కూడా చంపుతాం కొంతమందిని. ఒక్క మాటే అది ఒక కత్తి లాంటిది. ఎంతో పదునైన మాటలతో, ఒక్కొక్కసారి షార్ప్ టంగ్, ఆ వర్డ్స్తో హర్ట్ చేస్తాం. మన యొక్క హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ప్రధానంగా కొంత సఫరింగ్ గోత్రూ అయ్యేది. ఎందుకంటే మాట మీద జాగ్రత్త ఉండదు, మనకి మాట మీద ఎరుక ఉండదు. ఏది వస్తే నోట్లో అది మాట్లాడేస్తుంటాం.
ఈ యొక్క విశుద్ధ చక్రాన్ని చాలా మనం అబ్యూజ్ చేసేస్తాం. ఈ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనేది 1960లో మార్షల్ రోజన్బర్గ్ అనే ఈ యొక్క మాస్టరు డెవలప్ చేశారు ఆ టెక్నాలజీని. ఆయన దాని గురించి చిన్నప్పటి నుంచి చాలా రీసెర్చ్ చేసి ఉండొచ్చు, ఎన్నో జన్మల రీసెర్చ్ కూడా. ఈ వాక్క్షేత్రంలో చాలా నిపుణుడు అనమాట. ఆయన ఎంతో పరిశోధనలు చేసి ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో పీస్ ఎట్లా తీసుకురావాలి, ఒక దేశం మధ్యన ఇంకొక దేశం మధ్యన ఉండే ఆ యొక్క మనస్పర్ధలు, కాన్ఫ్లిక్ట్స్, మళ్ళీ రేషియల్ డిస్క్రిమినేషన్ అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా, ఆఫ్రికా ఈ దేశాల్లో అయితే నేను తెల్ల జాతీయుడిని, నువ్వు నల్ల జాతీయుడివి, వాళ్ళని నల్ల జాతీయుల్ని వీళ్ళు అనగదొక్కేస్తారు, వేరేగా చూస్తారు, వాళ్ళని తక్కువగా చూస్తారు. జాబ్స్ కూడా వాళ్ళకి హై పోస్టులు ఇవ్వరు. ఈ హై పోస్టులంతా తెల్లగా ఉండే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అనమాట. ఇట్లాంటి రేషియల్ డిస్క్రిమినేషను, ఈ దేశాల మధ్యన కొట్లాటలు, ఇవన్నీ చూశాడు. చిన్నప్పటి నుంచి చూసి ఆయన చక్కని ఒక విధమైనటువంటి పద్ధతి ద్వారా మనం ఈ సాల్వ్ చేసుకోవచ్చు, పీస్ఫుల్గా మనం ఇవన్నీ మన హ్యూమన్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకు మనకి ఎన్ని సఫర్ అవుతున్నాము అంటే మాట. ఈ మాట జాగ్రత్తగా ఉంటే అన్నీ సవ్యమవుతాయి. మనకి ఈరోజు గొప్ప ఇన్స్పిరేషను 40 రోజులుగా లోక్నాథ్ గారు మౌనంలో ఉన్నారు. అది కూడా ఈ రోజుతో ఆయన ఈ మౌనము ఈరోజు వింటారు. ఆయన నుంచి వినాలని నేను ఎంతో కుతూహలంతో ఎంతో ఎదురు చూస్తున్నా, ఆయన మాటని వినాలని. 40 రోజుల నుంచి వినలేదు ఆయన్ని. అంటే ఆయన హృదయ భాషలో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన వర్డ్స్ అవి వినాలని, ఆ మౌనం నుంచి వచ్చే ఆ వర్డ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. సో ఈ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ మార్షల్ రోజన్బర్గ్ గారు కొన్ని ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని డెవలప్ చేశారు. ఆయన క్షుణ్ణంగా అసలుకి మానవుడు, మనిషి ఎట్లాంటి సిచ్యువేషన్స్ గోత్రూ అవుతుంటాడు, ఎందుకు అట్లా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు కోపాన్ని వ్యక్తపరుస్తాడు, భాషలో కోపము, మన రాగద్వేషాలు, లేకపోతే మన ఎమోషన్స్ని, భావోద్వేగాల్ని ఒక్కొక్కసారి మనం లోపల చెప్పాల్సింది చెప్పలేము, వేరే చెప్తాం బయటకు వచ్చేసరికి. ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు. ఒక్కొక్కసారి లోపల ఒకటి ఫీల్ అవుతుంటాం, బయట ఇంకొకటి చెప్తాం అనమాట. ఇవన్నీ ఆయన అబ్జర్వ్ చేసి ఒక మోడల్ డెవలప్ చేశాడు. దీన్ని NVC మోడల్ అంటారు, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ మోడల్. వైలెన్స్ అంటే మనకు తెలిసిందే, హింసగా ప్రవర్తించడము, హింసగా మాట్లాడడం, హింసతో కూడినటువంటి మాటలు. నాన్ వైలెన్స్ అంటే అహింసాత్మకంగా మాట్లాడడం, అహింస పూరితమైనటువంటి, హింస లేనటువంటి భాష, మృదువుగా, కరుణతో, కంపాషన్తో మాట్లాడడం. కాబట్టి ఈ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్కి పర్యాయ పదాలు 2 ఉన్నాయి. దీన్ని కంపాషనేట్ కమ్యూనికేషన్ అని అంటాం. ఒకటి కంపాషనేట్ కమ్యూనికేషన్ అంటే కరుణతో, అపరిమితమైన ప్రేమతో మన భాషను ఉపయోగించడం, మన పదాలని ఉపయోగించడం, మాట్లాడడం, సంభాషణ చేయడం. రెండవది కొలాబరేటివ్ కమ్యూనికేషన్ అంటే వేరే వాళ్ళు కూడా మనం వినాలి, వాళ్ళు చెప్పేది కూడా వినాలి. మనం ఒక్కోసారి వాళ్ళు చెప్పేది మనం చెప్పేదే చెప్పుకుంటూ పోతుంటాం. వన్ వే ట్రాఫిక్ అనమాట. కొలాబరేటివ్ అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఏం చెప్పాలదలుచుకున్నారు, మీరు ఫస్ట్ వినాలి కూడా. దిస్ కాల్డ్ కంపాషనేట్ లిజనింగ్. ఇన్ ఏ కాన్వర్జేషన్లో, ఒక సంభాషణలో ఇద్దరు ఇంపార్టెంటే. వన్ వే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతుంటాయి ఎప్పుడు. అంటే నేను చెప్పిందే వేదం, మీరంతా వినాలి అంటే అది ఎప్పుడు పప్పులో కాలేసినట్టే, మనం ఫెయిల్ అవుతాం. కమ్యూనికేషన్స్ ఎప్పుడు 2 వే కమ్యూనికేషన్స్. దీన్నే కొలాబరేటివ్, కంపాషనేట్, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అని చెప్పి పేరు పెట్టారు. దీన్ని ట్రై చేయండి. వర్డ్, మంచి వర్డ్. శిరీష, డూ యూ నో ఎనీ వర్డ్ తెలుగులో మంచి వర్డ్
అంటే నాన్ వైలెంట్ కమ్యూనికేషన్కి కరుణతో, కంపాషన్తో, కంపాషనేట్ లిజనింగ్, కంపాషనేట్ కమ్యూనికేషన్, ఏదైనా మంచి వర్డ్ మీరు చెప్పగలరా తెలుగులో? ఆలోచన చేయండి. మృదు సంభాషణ. ఇంకా రిఫైన్ చేయండి, ఇంకొక వర్డ్ ఏమైనా ఉంటే. ఇదండి హృదయపూర్వకమైనటువంటి సంభాషణ. బాగుంది. కోమలమైనటువంటి మృదు కోమల హృదయపూర్వక సంభాషణ. 3 బాగున్నాయి. ప్రేమ హృదయపూర్వక మృదు కోమల సంభాషణ. దట్స్ కరెక్ట్. సో ఈరోజు ఆయన అబ్జర్వేషన్స్, ఆయన రీసెర్చ్ వరకు ఇదంతా మనం తెలుసుకుందాము. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఫస్ట్ నుంచి కూడా వాక్క్షేత్రం మీద ఆయన ఎప్పుడు కూడా ఎంఫసైజ్ చేస్తుంటారు. ఆయన ఇచ్చే ప్రతి టీచింగ్లో కానీ క్లాస్లో కానీ పత్రి గారు వాక్క్షేత్రం గురించి చెప్తుంటారు. ఎప్పుడు ఎందుకు చెప్తారు, అంత ఎంఫసిస్ ఎందుకు చేస్తారు? ఈ వాక్ చాలా ఇంపార్టెంట్. బుద్ధుడి టీచింగ్స్ తీసుకున్నా కూడా కృష్ణుడు కానీ, పతాంజలి మహర్షి కానీ అందరి మాస్టర్స్ వాక్ గురించి చెప్తారు. రైట్ స్పీచ్, సరి అయిన వాక్కు. మన భావనా క్షేత్రంలో, మానసిక క్షేత్రంలో, ఈ యొక్క భౌతిక క్షేత్రంలో మనం ఎట్లా ఉంటామో మన వాక్ కూడా అట్లానే ఉంటుంది. ఆ కనెక్షన్స్, ఆ రిలేషన్షిప్ బిట్వీన్ భౌతిక క్షేత్రము, మానసిక క్షేత్రము, భావక్షేత్రము మరియు ఈ ఆత్మక్షేత్రము ప్లస్ వాక్క్షేత్రం, ఈ కనెక్షన్స్ ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఈ మోడల్ ద్వారా, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనే మోడల్ ద్వారా, ఈ మోడల్ని మన దైనందిక జీవితంలో మనం అప్లై చేయొచ్చు. ఈ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాలంతే. వెరీ క్లియర్ కట్ ప్రిన్సిపల్స్ ఆయన చక్కగా ముందు పెట్టారనమాట. సో ఆయన రాసినటువంటి పుస్తకం నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్. ఆథర్ పేరు మార్షల్ రోజన్బర్గ్. తెలుగులో ట్రాన్స్లేట్ కాలేదు, కానీ ఇంగ్లీష్ చదవగలిగిన వారు చక్కగా ఈ పుస్తకం చదివి మిగతా మిత్రులతో గ్రూప్ స్టడీ చేసినా కూడా బాగానే ఉంటుంది. చిన్న పుస్తకమే, కానీ అద్భుతమైనటువంటి పుస్తకం. మనం అందరి నుంచి నేర్చుకోవాలి. ప్రపంచంలో ఉండే మాస్టర్స్ అందరి నుంచి నేర్చుకోవాలి. మన భారతదేశంలోనే మాస్టర్స్ ఉన్నారని అనుకోకూడదు. అన్ని చోట్ల ఉన్నారు మాస్టర్స్. ఈ వెస్టర్న్ మాస్టర్స్ కూడా చాలా లాజికల్గా, వెరీ స్ట్రక్చర్డ్గా, వాళ్ళు ఎంతో పరిశోధనలు చేసి కూడా ఈ అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సింప్లిఫై చేసి ఈ ప్రిన్సిపల్స్ని బయటపెట్టారనమాట. కాబట్టి ఆ మార్షల్ రోజన్బర్గ్ గారు చేసినటువంటి కృషి ఎనలేని కృషి. ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాలుగా 4 decades ఆఫ్ వర్క్ ఆయనది. ఈ వర్క్ని ఇది డెవలప్ చేయడానికి అంత టైం తీసుకుని ఆయన మనకి ఇప్పుడు ఒక ప్లాటర్ మన ముందు పెట్టేసినట్టే, చక్క వడ్డన విస్తర వేసేసి వడ్డన చేసేసినట్టే, అంత చక్కని పుస్తకం ఇది. సో ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ బై రీడింగ్ దిస్ బుక్, లిజనింగ్ టు మార్షల్ రోజన్బర్గ్. ఆయన ప్రిన్సిపల్స్ని ఏం చెప్పదలుచుకున్నారో సింపుల్ ప్రిన్సిపల్స్ అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు నేర్చుకోవడానికి. దాన్ని మనం డే టు డే లైఫ్లో నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. అంతకుముందు నాకు ఎప్పుడు పరుష వాక్యాలు వచ్చాయన్నమాట. అంటే వెరీ కఠినంగా మాట్లాడేవాడిని. కానీ అర్థం చేసుకున్నా, ఎరుక కలిగింది నాకు. ఓకే, ద షార్ప్ టంగ్ ఈజ్ నాట్ గుడ్. వర్డ్స్ ఆర్ లైక్ స్వర్డ్. వర్డ్స్ అండ్ స్వర్డ్స్ ఆర్ ఒకటే. స్వర్డ్లో వర్డ్ ఉంది. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు స్పీక్, హౌ యూ స్పీక్, అండ్ మీ కాన్షియస్నెస్, ఆత్మ చైతన్య ఏ స్థితి నుంచి మీరు మాట్లాడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆయన అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఈ కొన్ని పాయింట్స్ ఆయన నుంచి నేను తీసుకున్నటువంటి పాయింట్స్, ఈ 10 పాయింట్స్ ఆధారంగా చేసుకుని రీసెర్చ్ చేశారు ఆయన.
ఆల్ హ్యూమన్ బీయింగ్స్ షేర్ ద సేమ్ నీడ్స్ అనే ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే మనుషులంతా కూడా, అందరూ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా నీడ్స్ అనేవి, అవసరాలు అనేవి ఉంటాయి, అందరికీ ఉంటాయి వితౌట్ ఎక్సెప్షన్. తిండి అనేది ఒక అవసరమే, మనం తినడం అనేది భౌతిక అవసరం. మన ఒక షెల్టర్ కావాలి మనకి అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక గృహం కావాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ స్పేస్ కావాలి. గృహం అని కాదు, ఒక 10 మంది కలిసి ఒక గృహంలో ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆ స్పేస్ కావాలి, వాళ్ళ ఓన్ పర్సనల్ స్పేస్ కావాలి. ఇట్స్ వన్ ఆఫ్ ది రైట్స్, వన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్. ఏంటంటే ఆల్ ద నీడ్స్, అన్ని అవసరాలు, బేసిక్ నీడ్స్ అన్ని కూడా మరి కంపల్సరీగా ప్రతి హ్యూమన్ బీయింగ్కి అవసరాలు తీరాలి కంపల్సరీగా. రైట్ ఫర్ ఫుడ్, అందరికీ ఆహారం అయితే ఉండాలి, 2 పూట్లు కానీ 3 పూట్లు కానీ, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఓన్ స్పేస్ ఉండడం. దీన్ని ఏమన్నారంటే బేసిక్ నీడ్స్ అన్నాం, సర్వైవల్ నీడ్స్. అందరికీ ఉంటాయి సర్వైవల్ నీడ్స్. బుద్ధుడికి కూడా ఉన్నాయి. బుద్ధుడికి పాపం 5 సంవత్సరాలు బాగా ధ్యానంలోకి వచ్చినాయి. ధ్యానంలో కూర్చోలే ఫస్ట్. ఆయన తపస్సులాగా చేశారు, యజ్ఞాలు చేశారు, స్టార్వింగ్ చేసుకున్నారు, ఫాస్టింగ్ చేసేసారు. ఆయనకు అర్థమైంది, ఆయన హ్యూమన్ నీడ్స్ అన్ని కూడా పక్కన పెట్టారు. స్టార్వింగ్ చేసుకుంటే, ఫాస్టింగ్ చేస్తే బాగా ఎన్లైటన్మెంట్ ఇస్తుందని ఎవరో చెప్తారే, అట్లా చేశాడు. ఆయనకు అర్థమైంది, బాడీ శుష్కించిపోయింది. ఇంకా అర్థమయ్యి ఆ రోజు హీ వాజ్ జస్ట్ కాంటెంప్లేటింగ్, కూర్చుని ఏం చేయాలి, నా ఈ బాడీ ఉపయోగపడకపోతే ఇంకెందుకు, నా ఎప్పుడు ఎన్లైటన్మెంట్ వస్తుంది, ఈ బాడీని చక్కగా చూసుకోవాలి. ఆ టైంలో ఎవరో ఒక ఆవిడ ఎంతో కంపాషన్తో వచ్చి ఫ్రూట్స్ ఆఫర్ చేశారు. ఆయన హ్యాపీగా ఆ ఫ్రూట్స్ అన్నీ తినేసేసారు. బేసిక్ హ్యూమన్ నీడ్. ఆల్మోస్ట్ మెనీ మంత్స్ ఆయన ఏమి తినకుండా ఫాస్టింగ్ చేస్తూ వచ్చారు. అట్లాంటిది ఆ రోజు ఈ 5 స్నేహితులతో కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క ఫాస్టింగ్ని ఆయన ఓం నుంచి బ్రేక్ చేసుకున్నారు. నేను ఈ రోజు నుంచి నా శరీరాన్ని శుష్కింప చేసుకోను. బేసిక్ హ్యూమన్ నీడ్స్ నీడ్ టు బి రెస్పెక్టెడ్. వెదర్ ఇట్ ఈస్ బుద్ధ ఆర్ కృష్ణ ఆర్ అందరూ కూడా, ఆల్ మాస్టర్స్, ఎవ్రీవన్, దే ఆనర్ ద బేసిక్ హ్యూమన్ నీడ్స్. ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా కూడా ఫస్ట్ భోజనం పెట్టాలి. ఏ ట్రెడిషనల్లోనే తీసుకోండి. మీరు పంజాబ్కి వెళ్తే, చండీగఢ్ కానీ పంజాబ్లో తిరిగితే అక్కడ గురుద్వారాస్ అని ఉంటాయి. గురుద్వారాల్లో లంగర్ అంటే ఫుడ్ను ఆఫర్ చేస్తారన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలిజన్, ఏ రిలిజియన్ అయినా కూడా, ఏ మతస్థుడైనా కూడా ఎవరైనా వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చుకోవచ్చు. అక్కడ వాళ్ళకి అక్కడ ఉండడానికి కూడా స్థలం ఇస్తారు కూడా. గురుద్వారాస్లో ప్లేస్ ఉంటుంది. నువ్వు ఏ దేశమైనా వెళ్ళు, ఒక గురుద్వారాన్ని మీరు చూసారంటే ఆ గురుద్వారాలో మీకు కావలసినటువంటి మంచి పుల్కా ఇవన్నీ ఇస్తారు. ఎందుకు? అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో దే నో దట్ బేసిక్ హ్యూమన్ నీడ్స్ టు బి మెట్. ఆ బేసిక్ హ్యూమన్ నీడ్స్ని సర్వైవల్ నీడ్స్ అంటాం. ఒక సైంటిస్ట్ ఉన్నారు, సైకాలజీ బాగా స్టడీ చేసినటువంటి, ఆయన పేరు మ్యాస్లో. ఆయన ఈ సైకాలజీ ఫీల్డ్లో స్టడీ చేసి, రీసెర్చ్ చేసి ఆయన కనుక్కున్నది ఏంటంటే హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనేది ఉంటాయి. మన హ్యూమన్ బీయింగ్స్కి, మనిషికి అవసరాలు కూడా ఒక హైరార్కికల్ స్టేజ్లో, అంటే బేసిక్ నీడ్స్ ఉంటాయి, కొన్ని కంఫర్ట్ జోన్, కంఫర్ట్ నీడ్స్, తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, రికగ్నిషన్ నీడ్స్, సోషల్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఒక మోడల్ డెవలప్ చేశారు ఆయన. అంటే చాలా వరకు 90% వరకు సర్వైవల్ నీడ్స్, బేసిక్ నీడ్స్, తిండి కోసం, మన పొట్ట కోసం జీవితం గడపడం, ఇది బేసిక్ హ్యూమన్ నీడ్స్. కానీ ఎక్కువ టైం దానిలోనే ఉండిపోతుంది. కానీ కొంతమంది ఈ సర్వైవల్ నీడ్స్ నుంచి కొంచెం నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఉట్టి సర్వైవల్ కోసమే కాదు,
జీవితం అనేది ఒట్టి తినడానికి ఏదో నిద్రపోవడానికి అది ఒక్కటే కాదని వాళ్ళకి తెలుసుకుంటారు. ఏం చేస్తారంటే వాళ్ళు ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అక్కడ ఏముంటాయంటే బాండింగ్ నీడ్స్, బిలాంగింగ్ నీడ్స్, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, రికగ్నిషన్ నీడ్స్. అంటే ఈ సర్వైవల్ బేసిక్ నీడ్స్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఐ బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ, బిలాంగింగ్ నీడ్స్. నేను కూడా, నాకు ఒక రైట్ ఉంది, నేను కూడా భారతదేశీయుడిని, నేను కూడా ఈ ఫ్యామిలీలో పుట్టాను, ఐ బిలాంగ్ టు దిస్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ ద రైట్ టు బిలాంగ్, నేను ఒక కాస్మిక్ సిటిజన్ని, ఈ విశ్వంలో నేను పుట్టినటువంటి ఒక ఆత్మను, కాబట్టి ఐ హ్యావ్ ద రైట్ టు బిలాంగ్ టు దిస్ అర్త్. అది ఒట్టి కొంతమందికి ఆ రైట్ కాకుండా నాకు కూడా ఉన్నాయి ఈ రైట్స్, రైట్ టు బిలాంగ్. ఇది కూడా ఒక నీడ్ అన్నమాట. కొంతమంది వాళ్ళకి ఎంత లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందంటే ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ వలన నేను దీనికి అర్హత లేదు, నేను ఇంతే, నా అర్హత ఏంటంటే నేను ఇంతవరకే, ఖానా పీనా సోనా వరకే, దానికి మించి సెల్ఫ్ ఎస్టీమ్. అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఉండే యూనిక్నెస్ని, ఆ యూనిక్నెస్ని ప్రకటింపు చేయడానికి అందరి ప్రయత్నం చేస్తాం. అది కూడా ఒక నీడ్, రికగ్నిషన్ నీడ్ అంటాం. అంటే నువ్వు మంచి పని చేసావు, అందరు నేను మెచ్చుకోవాలని మీకు ఉంటుంది, అది కూడా ఒక నీడే. ఇవన్నీ దాటుకుని మనం ఆత్మ ప్రయాణం చేసినప్పుడు ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత మనం సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అనే దానికి వస్తాం. అంటే మన టైం అంతా దీనిలో వేస్ట్ కాకుండా బేసిక్ హ్యూమన్ నీడ్స్ ఇది అధిగమించి సెల్ఫ్ ఎస్టీమ్, సోషల్ నీడ్స్, రికగ్నిషన్ నీడ్స్, దాని తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అనే దానికి వస్తాం. అది హయ్యర్ అన్నమాట, హైరార్కికల్ స్ట్రక్చర్లో, నీడ్స్లో. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే మీ యొక్క పర్సనల్ డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ని మేనిఫెస్ట్ చేసుకోవడం అనేది ఒక నీడ్. అది ఇప్పుడు మీరంతా ప్రతి ఒక్కడు ఒక దానికోసం పుట్టారు. మన నీడ్ ఏంటంటే ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం. ఇప్పుడు మీ డ్రీము ఆ చంద్రమండలం మీద కాలు పెట్టడం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కి అనే ఆ సైంటిస్ట్ కి ఆ డ్రీమ్ ఉంది, చిన్నప్పటి నుంచి అదే డ్రీమ్. నేను అక్కడికి వెళ్ళి నా కాలు పెట్టి మూన్ మీద నేను ఒక జంప్ చేసి అక్కడ ఎట్లా ఉంటుందో చూసి రావాలి. ఆయన డ్రీమ్, అది పర్సనల్ డ్రీమ్. దీన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్ అంటాం. అంటే ఆ స్టేజ్కి వచ్చేసరికి మనం వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనే దానికి వచ్చేస్తాం. మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటాం. నా యొక్క కళని నిజం చేసుకుంటాను. డ్రీమ్గానే ఉండిపోదు, కళగానే ఉండిపోకుండా ఆ కళని మనం భౌతికంగా మనం మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. సో ఆయన అబ్జర్వ్ చేసిన అందరు హ్యూమన్ బీయింగ్స్కి ఇట్లా డిఫరెంట్ నీడ్స్ ఉన్నాయి. కొంతమంది నీడ్స్ ఓన్లీ సర్వైవల్ నీడ్స్. ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి సర్వైవల్ నీడ్స్ లేవు. ఆయన సర్వైవల్ కోసం కాదు, ఆయన సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఆయన ఒక్కటే అహింసతో స్వాతంత్రాన్ని పొందాలి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి. అహింసా ఉద్యమం, హింస వద్దు అనేది ఆయన సెల్ఫ్ యాక్చువలైజేషన్ డ్రీమ్. ఆయనకి బేసిక్ నీడ్స్ కాదు, ఆయన ఆల్రెడీ క్రాస్ చేసేసారు. ఆయన యొక్క ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత ఈ జన్మలో కూడా చిన్నప్పటి నుంచి ఆయనకి ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, నేను సత్యాన్ని తెలుసుకోవాలి, నేను ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలు చేసి తెలుసుకుంటాను సత్యమేంటో. అన్ని అబ్జర్వ్ చేశారు, అన్ని దేశాలు తిరిగారు. ఆయన తెలిసింది ఇట్లా మనిషి ఎందుకు ఒక దగ్గర ఇరుక్కుపోతాడు, ఒక దగ్గర ఆగిపోతాడు, మనిషి ఎట్లా ఎదగగలడు, అహింస మార్గం అనేది ఎంత ఉత్తమోత్తమైన మార్గమో ఆయన తెలుసుకున్నాడు. ఇది అందరికీ చెప్పాలనుకున్నాడు. హిజ్ లైఫ్ హ్యాస్ బికమ్ హిజ్ మెసేజ్. సో ఒక్కొక్క పుట్టినటువంటి ప్రతి హ్యూమన్ బీయింగ్కి నీడ్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క స్థితిలో ఉన్నాం, డిఫరెంట్ ఆత్మస్థితిలో ఉన్నాం. మీ అవసరం మీకు పొందలేకపోయారు, ఏమవుతుంది? కోపం వస్తుంది.
మీకు రావాల్సిన ఈరోజు ఆకలి మంట ఉంది, ఏం చేస్తారు? కోపం వచ్చేస్తుంది మీకు. వెనెవర్ అవర్ నీడ్స్ ఆర్ నాట్ మెట్, మన అవసరాలు, కొన్ని బేసిక్ అవసరాలు మనం తీర్చుకోలేకపోయాం. తిండి దొరకలేదు, పడుకోవడానికి దుప్పట్లు లేదు, చలికి వణికిపోతున్నారు. ఫస్ట్ మనలో కలిగే ఆ భావోద్వేగం ఏంటంటే కోపం, క్రోధం వచ్చేస్తుంది. Because we all have the right to fulfill our basic needs. ఎన్నో ఉద్యమాలు జరిగాయి అన్ని దేశాల్లో కూడా ఈ బేసిక్ హ్యూమన్ నీడ్స్ గురించి. రష్యాలో తీసుకుంటే రష్యా పెద్ద ఉద్యమం. చాలా మంది అట్టర్ పావర్టీలో, పేదరికంలో ఎంతో మంది తిండి లేక చనిపోతుంటే ఇంకేం చేస్తారు? ఒక రివోల్ట్ అనేది కలుగుతుంది, ఒక ఉద్యమం వస్తుంది దాని నుంచి. ఈవెన్ తెలంగాణ కూడా అంతే, ఒక ఉద్యమం. ఎందుకంటే ఈ యొక్క నీడ్స్ చాలా మంది వరకు, ఒక 90% వరకు నీడ్స్ మీట్ కాలేకపోయారు. వాళ్ళ అవసరాలు తీరట్లేదు, ఆకలి చావులు. ఇంకా ఎంతకాలం వెయిట్ చేస్తారు? కాబట్టి ఈ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కూడా ఈ యొక్క నీడ్స్ అనేవి ఉంటాయి. ఆ నీడ్స్ మీట్ కావాలి. నీడ్ మీట్ కానప్పుడు, ఆ అవసరం తీరకపోతే, ఆ అవసరము మనకి బేసిక్ అవసరం అన్నమాట. తిండి, క్లోత్స్, షెల్టర్ అనేవి బేసిక్. అవి లేకపోతే మనలో ఒక వెలితి పుడుతుంది. ఆ వెలితి నుంచి ఒక రివోల్ట్ వస్తుంది, రెబెలియస్గా అవుతాం, ఒక విప్లవం పుడుతుంది. కొంతమంది ఇండివిజువల్స్ కలిసి అందరూ ఒక గ్రూప్గా చేరి ఒక ఉద్యమకారులు అయిపోతాం. ఈ యొక్క నవ్యయుగంలో జరిగిన ఉద్యమం ఏంటంటే ఆధ్యాత్మిక ఉద్యమం. ఎందుకంటే స్పిరిచువల్ నీడ్స్ కూడా ఒక హయ్యర్ నీడ్. అది ద రైట్ ఫర్ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్, ద రైట్ ఫర్ ఆల్ ద స్పిరిచువల్ నాలెడ్జ్, అది కూడా నీడ్. అది బేసిక్ నీడ్ కాదు, హయ్యర్ నీడ్. ఫస్ట్ మనం కడుపు నిండిన తర్వాత మనం ధ్యానం గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఈ యొక్క నవ్యయుగంలో మనం రీచ్ అయ్యే కొద్దీ ఈ యొక్క న్యూ ఏజ్ మూమెంట్లో ఏమైందంటే ఈ హయ్యర్ నీడ్ అనేది అందరు రికగ్నైజ్ చేశారు. అందుకే పెద్ద ఆధ్యాత్మిక ఉద్యమం, విప్లవం స్టార్ట్ అయింది. ఇంతకుముందు భారతదేశంలో ఎట్లా ఉండేది, అన్ని దేశాల్లో ఉండేది. ఓన్లీ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని ఓన్లీ కొంతమందికే తెలిసేది. వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు, సీక్రెట్గా పెట్టేసుకున్నారు. భారతదేశంలో కూడా ఒక క్యాస్ట్ సిస్టంలో వర్ణాలు, ఓన్లీ బ్రాహ్మణులకే ఈ జ్ఞానం ఉండాలి, మిగతా వాళ్ళకి ఈ జ్ఞానం, శూద్రులు వీళ్ళకి జ్ఞానం పంచకూడదు, ఈ జ్ఞానానికి నువ్వు అర్హత లేదు అని చెప్పేసి ఒక డిస్క్రిమినేషన్ అనేది క్రియేట్ చేసేసారు. కానీ హయ్యర్ నీడ్ ఏంటంటే అందరికీ ఈ రైట్ ఉంది, అందరూ ఈ యొక్క ఆత్మ జ్ఞానం పొందాలి. అదొక హయ్యర్ స్పిరిచువల్ నీడ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఈ నీడ్స్ పొందడానికి ఈ ప్రపంచంలో కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. కానీ హ్యూమన్ బీయింగ్స్ మధ్యన నాకెక్కువ కావాలి అత్యాశ వచ్చేస్తుంది. గ్రీడ్తో ఏం చేస్తామంటే నాకే ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి, నేనే అందరికంటే ఇంకా అందరికంటే ఎక్కువ వెళ్ళిపోవాలి అనే భావనతో ఏం చేస్తామంటే మిగతా వాళ్ళకి ఈ యొక్క ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరగకుండా చేసేస్తాం. కాకపోతే అందరికీ ఆ రిసోర్సెస్ సరిపోతాయి, ఇనఫ్ రిసోర్సెస్. ఇప్పుడు అన్ని స్విస్ బ్యాంక్స్లో ఉండే డబ్బులన్నీ తీసుకుని వస్తే అంట భారతదేశంలో ఆకలి చావులు ఉండవు, కరువు కాటకాలు ఉండవు. ప్రతి ఒక్కరికి కనీసం అంటే $1 మిలియన్ ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చంట ఇండియాలో. అంత డబ్బు, అంత ధనము, అంత బంగారం దాచబడింది.
ఎందుకు ఉపయోగపడకుండా ఆ గుళ్ళల్లోనూ, ఇప్పుడు ట్రివాండ్రం మనకు అందరికీ తెలిసిందే, ఆ ట్రివాండ్రం గుడి తలుపులు తెరిస్తే అక్కడ చూస్తే షాక్డ్, ఒక కోటాను కోట్ల అటువంటి బంగారం వెండి ఆ రాజుల కాలం నుంచి దాచిపెట్టారు. సో అట్లా ఎంతో మంది ఈ యొక్క ధనిక వర్గము బీద వర్గం అనేది డిస్క్రిమినేషన్ వచ్చేసేసి ఏం చేశారంటే ఈ అందరికీ రిసోర్సెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాకుండా అట్లా జరిగింది. ఈవెన్ కరప్ట్ పాలిటీషియన్స్ వాళ్ళు కూడా అత్యాశ, కరప్షన్ చేస్తారు, అవినీతికి పాల్పడతారు, చేయకూడదన్నీ చేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, మిగతా వాళ్ళు సఫర్ అవుతారు. సో అవినీతి అనేది ఎట్లా వచ్చిందంటే అత్యాశ నుంచి, గ్రీడ్ నుంచి పుట్టింది. నా ఫ్యూచర్లో, నా భవిష్యత్తులో నాకు ఉండదు, అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి, ఇప్పటి నుంచి మనం పోగు చేస్తాం, దాన్ని కూడబెట్టుకుంటాం. ఇది కూడా మన భయం నుంచి, అజ్ఞానం నుంచే పుడుతుంది ఈ అత్యాశ, ఈ గ్రీడ్ అనేది. సో ఈయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలో అందరికీ ఈ బేసిక్ నీడ్స్, అవసరాలు తీరడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా అందరికీ ఉన్నాయి, ప్రపంచం అంతా కూడా. ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అయితే, థర్డ్ వరల్డ్ కంట్రీస్ మన దేశం కంటే మరీ హీన స్థితిలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే అక్కడైతే సొమాలియా అనే దేశంలో మీరు చూస్తే వాళ్ళు ఇంకా పక్క పీనుగ్గా ఉంటారు, ఆకలి చావులు ఎంతోమంది. మనకి ఇంకా మేలు అన్నమాట, మన భారతదేశం చాలా అద్భుతమైన ప్రగతి సాధించినట్టే. కొన్ని దేశాల్లో తిరిగితే మనకి ఇంకా కన్నీళ్ళు వస్తాయి, ఎందుకంటే అక్కడ బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళకి బట్టలు కూడా ఉండవు వేసుకోవడానికి. సో మన యొక్క ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్కి, ప్రతి ఒక్క మనిషి కూడా ఈ నీడ్స్ పొందడానికి, అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆల్ యాక్షన్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఫుల్ఫిల్లింగ్ ద నీడ్స్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి వాళ్ళు అన్ని చేస్తుంటారు, ప్రతి ఒక్క ప్రయత్నాలు చేస్తుంటారు. మీరే అబ్జర్వ్ చేయండి, మీ నీడ్స్ టీనేజర్గా ఉన్నప్పుడు వేరు, ఒక అడలసెంట్ పీరియడ్లో ఉన్నప్పుడు వేరు, తర్వాత ఒక అడల్ట్ అయినప్పుడు మీరు కొన్ని బాధ్యతలు వస్తాయి, మీ నీడ్స్ డిఫరెంట్ అవుతాయి. చిన్నప్పుడు మీ నీడ్స్ ఏంటి, కొట్టి ఆడుకోవడము, హ్యాపీగా ఉండడం, అప్పుడు ఏం లేవు, మీరు అప్పుడు డబ్బు సంపాదన గురించి ఉండదు, హ్యూమన్ రిలేషన్షిప్ నీడ్స్ అనేది కూడా ఉండదు అప్పుడు, చిన్నప్పుడు వేరేది. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఇంట్లో వాళ్ళని పోషించగలగాలి అంటే నేను కొంత ధనార్జన కూడా చెయ్యాలి, లేకపోతే ఎట్లా వస్తుంది, నా ఫోన్ బిల్ ఎవరు కడతారు, నా రెంట్స్ ఎవరు పే చేస్తారు, నా తిండి ఎట్లా నేను కొనుక్కోగలను, ఇవన్నీ ఆలోచన చేస్తాడు. స్లోగా మన నీడ్స్ని మీట్ కావడానికి దానికి సంబంధించిన ప్రయత్నాలు మనం మొదలు పెడతాం. మీకు ఆల్రెడీ మీ నీడ్స్ మీట్ అయ్యాయి అంటే తృప్తిగా మీకు ఇనఫ్ ఆఫ్ అబండెన్స్ క్రియేట్ చేసుకున్నారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ స్టేట్ అంటాం. అంటే ఆర్థికమైనటువంటి స్వాతంత్రం, అంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి మీకు, దానివల్ల ఇంకా అక్కడ దాని గురించి ఆలోచన చేయక్కర్లేదు, అట్లాంటి స్థితికి చేరుకున్నారు మీరు. అప్పుడు మీ నీడ్స్ ఏమవుతాయి, ఇంకా అక్కడ ఉండదు, మీ మనసు వేరే దగ్గర షిఫ్ట్ చేస్తారు. ఓకే, నేను ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటాను, ఒక చక్కని అద్భుతమైన కళను నేర్చుకుంటాను, డాన్స్ నేర్చుకుంటాను, ఒక ధ్యానంలో యోగా నేర్చుకుంటాను, ఈ ధ్యానంలో ఇంకా డీప్గా వెళ్ళాలి, నేను ఒక లైబ్రరీ పెట్టుకోవాలి, ఆ లైబ్రరీలో పుస్తకాలన్నీ కొనుక్కొని నేను చక్కగా స్టడీ చేస్తాను, లేకపోతే నేను మానస్ సరోవర్కి వెళ్ళాలి, 2 సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటాం, 1,00,000 రూపాయలు పెట్టుకోవాలి, దానికి ట్రావెల్ చేయాలి, ఫ్లైట్ టికెట్లు ఎక్కాలి, వీసాలు పొందాలి, అన్నీ ప్లాన్ చేసుకుని మనం ఏం చేస్తాము, ఆ అవసరానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తాం. అందరూ హ్యూమన్ బీయింగ్స్ అంతే, నో ఎక్సెప్షన్. మనలో ఉండే అవసరాలని మనం తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. తర్వాత మనలో కొన్ని భావోద్వేగాలు కలుగుతుంటాయి. ఫీలింగ్స్ పాయింట్ టు నీడ్స్ బీయింగ్ మెట్ ఆర్ అన్మెట్.
అంటే ఈ భావోద్వేగాలు మన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయనుకోండి, మన అవసరాలన్నీ మనం తీర్చుకున్నాము, మనకి సంతృప్తిగా ఉంటాము. ఆకలి తీరింది, ధ్యానం చేయాలనుకున్నా చేశారు, ఎంత సంతృప్తిగా ఉంటుంది. ఒకవేళ పొందలేదు, మీరు తీరాల్సిన అవసరాలు మీకు తీరలేదు, మీలో కొంత సాడ్నెస్ వచ్చేస్తుంది, విషాదం వస్తుంది. అరే నేను ఇంత ప్రయత్నం చేసినా కూడా కాలేదు, ఒక నిరాశ కలుగుతుంది, ఒక విధమైనటువంటి విషాదం వస్తుంది, ఒక డిప్రెషన్లోకి లోన్ అవుతాం. ప్రతి ఒక్కరికి ఏ అవసరమైనా సరే వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు అది పొందలేనప్పుడు వాళ్ళలో ఒక నిరాశ కలుగుతుంది, ఒక నిస్పృహ వస్తుంది, ఒక విషాదం కలుగుతుంది. అన్మెట్ నీడ్స్ మెట్ అయినప్పుడు చక్కగా తృప్తి పొందుతారు. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ద కెపాసిటీ ఫర్ కంపాషన్. ఇంకొక అబ్జర్వేషన్ మార్షల్ రోజన్బర్గ్ గారు చేసినటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, అందరు హ్యూమన్ బీయింగ్స్ లో కరుణ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారంటే బేసిక్ గుడ్నెస్ ఇన్ ఎవ్రీవన్. అందరిలో మౌలికంగా వాళ్ళ లోపలగా నిగూఢంగా అందరిలో కరుణ, కంపాషన్, ప్రేమ తత్వము, గుడ్నెస్ అనేది ఉంటుంది, గాడ్లీనెస్ అనేది ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. వాళ్ళు బయటకి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటారు, కానీ ఆ క్రూరము లోపలికి వెళ్ళి అంచుల్లోకి చూస్తే మీరు అక్కడ ఒక కరుణను చూస్తారు. ప్రతి ఒక్కళ్ళలో కూడా అంతే. ఒక హిట్లర్లో కూడా ఒక కరుణ ఉంటుంది. మనకి తెలియదు అతను ఎందుకు హిట్లర్గా మారాడో. మనం ఆయన జీవితాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే ఆయన నీడ్స్ మీట్ కాలేదు మనం అర్థం చేసుకోగలం. హిట్లర్ ఎందుకు అయ్యాడు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఒక టెర్రరిస్టు ఎందుకు పుట్టాడు? పుట్టడంతో టెర్రరిస్ట్ కాలేదు. కొన్ని అవసరాలు వాడికి తీరలేదు, వాడికి రావాల్సిన ప్రేమ పొందలేదు తల్లి నుంచి, తండ్రి నుంచి. వాడిని రికగ్నైజ్ చేయలేదు ఎవరు, వాడిని డిసప్రూవ్ చేశారు. అస్తమానం ఎప్పుడు అందరినీ వాడిని తిట్టడమే. వాడికి ఏమొస్తుంది, ఒక రోజు కోపం కలుగుతుంది, ఒక నక్సలైట్ అయిపోదాం అనిపిస్తుంది, ఒక టెర్రరిస్ట్ అయిపోదాం, అందరినీ గన్ తీసుకుని షూట్ చేసేస్తాం అనిపిస్తుంది. సొసైటీ మీద ఒక క్రోధం వచ్చేస్తుంది. ఎందుకంటే దీస్ నీడ్స్ ఆర్ నాట్ మెట్ ప్రతి హ్యూమన్ బీయింగ్ లో. కానీ వాటి వెనకాల ఒక విధమైనటువంటి కరుణ ఉంటుంది, ఒక కాన్షియన్స్ అంటాం అన్నమాట. కాన్షియన్స్ అంటే ఒక క్రూరమైనటువంటి హింసాత్మకమైనటువంటి చర్య చేసేటప్పుడు మనలో లోపల నుంచి ఒక రిమైండర్ వస్తుంది, నువ్వు చేసేది తప్పు, వేరే వాళ్ళకి హాని చేయకూడదు, ఈ యొక్క యానిమల్ని చంపి తినకూడదు. మనం చిన్నపిల్లలకి మీరు చూపించండి దీన్ని చంపుకొని తిన్నామంటే వాళ్ళు ఏడుస్తారు. మనం బలవంతంగా వాళ్ళ నోట్లో ఆ మాంసాన్ని మనం పెడతాం. నో చైల్డ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఈట్ మీట్ అండ్ నాన్ వెజిటేరియన్ బికాస్ దిస్ బేసిక్ గుడ్నెస్, కంపాషన్, ఒక కరుణ ఉంటుంది, అందరిలో ఉంటుంది వితౌట్ ఎక్సెప్షన్. కాకపోతే ఈ పరిస్థితుల ప్రభావం వలన ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ టూ మచ్. దే ఫెల్ట్ వాక్యూమ్. ఈ అవసరాలు తీరలేదు. కోపంలో వాళ్ళు ఒక బయట పొరలను ఏర్పరచుకున్నారు. ఆ పొరల ద్వారా వాళ్ళు రియాక్టివ్గా అయిపోతారు. హ్యూమన్ బీయింగ్స్ ఎంజాయ్ గివింగ్. ప్రతి మనిషిలో నిస్వార్థంగా అందరికీ ఇవ్వడం అంటే ఇష్టం అన్నమాట. అందరికీ, ప్రతి ఒక్కరిలో ఈ గుణం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ఒక మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, ఏదైనా సరే వేరే వాళ్ళకి ఇస్తే ఆ ఇచ్చే గుణం అనేది అద్భుతం అన్నమాట. రీసెంట్గా 2 దేశాలకు వెళ్లాల్సి వచ్చింది, కాంబోడియా అండ్ లావోస్ అనే కంట్రీ. ఆ 2 దేశాలు కూడా మన భారతదేశం లాంటి సంస్కృతే ఉంటుంది అక్కడ కూడా. ఈ కాంబోడియా అనే దేశాన్ని మన సౌత్ ఇండియన్ కింగ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు చక్కని దేవాలయాలు కట్టారు అక్కడ.
విష్ణువు శివుడికి సంబంధించింది. మీరు వెళ్ళారా? ఈ ద పిక్చర్స్. సో ఎప్పుడంటే అది 8వ శతాబ్దం 9వ శతాబ్దంలో మన సౌత్ ఇండియన్ కింగ్స్ తమిళనాడు నుంచి వెళ్ళి ఆ కాలంలో ఈ భారతదేశం అనేది మొత్తం వ్యాపించి ఉండేది. ఇది భరత ఖండం అనమాట. అంటే బర్మా, నేపాల్ ఇవన్నీ కూడా అన్ని కూడా భారతదేశానికి కింద వచ్చాయి. ఆ తర్వాత డివిజన్ అయిపోయింది. బంగ్లాదేశ్ వేరైపోయింది, బర్మా వేరైపోయింది, నేపాల్ వేరైపోయింది. ఇంతకుముందు ఇదంతా ఒకటే. థాయిలాండ్, బ్యాంకాక్, తర్వాత ఇది కాంబోడియా అండ్ లావోస్ అనే కంట్రీ, ఇవన్నీ కూడా ఒకే ఖండం. సో అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. దీన్నే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఎంపతి అంటాం. ఎంపతి అంటే మనం అందరినీ చక్కగా వాళ్ళ భావోద్వేగాలను మనం ఫీల్ కాగలిగే ఆ కెపాసిటీ మనకు ఉంది. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్ని గోత్రు అయ్యారు, ఈ దేశం ఇంకా ఎందుకు ఇంత పావర్టీలో ఉంది. ఇప్పటికీ కాంబోడియన్స్ చాలా లో, వాళ్ళ విలేజెస్కి వెళ్తే మన భారతదేశంలో లాగే కరెంట్ లేదు, వాళ్ళకి ప్రాపర్ టాయిలెట్స్ లేవు, బేసిక్ హ్యూమన్ నీడ్స్ కూడా కొంతమందికి లేవు. ఎకానమీ ఈజ్ వెరీ వెరీ లో, అట్టర్ పావర్టీ. ఎందుకు ఇంకా అట్లానే ఉంది అని నేను ఎప్పుడు క్వశ్చన్ వేసుకుంటుంటాను. ఇన్ని అగ్ర దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, కంపాషన్ ఎక్కడికి పోయింది, ఎందుకు ఇట్లానే ఉంది అని చూస్తే కొన్ని అర్థమైనాయి నాకు. ఆ దేశంలో ఇంకా ఆ యొక్క ముద్రలు, చెరగని ముద్రలు పడిపోయాయి. బ్రిటిషర్స్ వచ్చారు, ఫ్రెంచ్ పీపుల్ వచ్చారు, వాళ్ళు కాలనీస్ పెట్టేశారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని సప్రెస్ చేసేసారు. మన ఇండియన్స్ కూడా వెళ్ళి వాళ్ళని కూడా కాంబోడియన్స్ ని బాగా సప్రెస్ చేసి వాళ్ళని కూలీలుగా పెట్టి ఆ దేవాలయాలన్నీ కట్టారనమాట. మనం కూడా అది చేసాం కాబట్టి ఆ బ్రిటిషర్స్ వచ్చి మనల్ని పాలించారు. లా ఆఫ్ కర్మ అనమాట. సో మనం ఏం చేస్తామో అది మనకు కూడా చేయబడుతుంది. ఈ ప్రిన్సిపల్స్ కొన్ని అర్థమైనవి. ఇప్పటికీ వాళ్ళు వేరే దేశస్తుల్ని వాళ్ళు ఆహ్వానించారు సరిగ్గా. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఈ ఫ్రెంచ్ పీపుల్ వచ్చినప్పుడు ఫస్ట్ కాలనీ ఫామ్ చేశారు అక్కడ. వాళ్ళంతా హై ఇంటెలెక్చువల్స్. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి చదువు రాదు, దాంతో వాళ్ళు డామినేషన్ చేశారు. అందుకే కాంబోడియన్స్కి చదువుకోవడం అంటే ఇష్టం ఉండదు. వాళ్ళ మినిస్టర్స్ కానీ ఎవరికి చదువు ఉండదు, చదువునే రిజెక్ట్ చేసేసారు. చదువుకున్న వాళ్ళంతా బ్యాడ్ పీపుల్, దే డామినేట్, దే కంట్రోల్, దే మ్యానిపులేట్, వాళ్ళంతా మనల్ని అణగదొక్కేస్తారు అని వాళ్ళకు ఉండే కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, 2-3 యూనివర్సిటీస్ అంతే ఆ దేశానికి అంతా కలిసి. స్టడీస్ అంటే ఏ చైల్డ్కి ఇంట్రెస్ట్ లేదు అక్కడ. ఒక తెలుసుకోవాలి, కొత్త జ్ఞానాన్ని పొందాలి, ఇవి అసలుకి వాళ్ళకి ఇష్టమే లేదు. సో ఎట్లా మనల్ని ప్రభావితం చేస్తాయి, ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకో హ్యూమన్ బీయింగ్ పట్ల ఎందుకు క్రూరంగా అవుతాడు, వేర్ ఇస్ దిస్ కంపాషన్ గాన్. ఇది కాంబోడియా దేశం గురించి. దాని పక్కనే ఇంకో చిన్న దేశం ఉంది, లావోస్ అనే దేశం. అది బుద్ధిస్ట్ కంట్రీ. ఆ బుద్ధుడి కాలం నుంచి ఎంతో మంది బుద్ధుడు పంపించేసేవాడు. అందరు వెళ్ళి ఈ నాలెడ్జ్ని అంతా స్ప్రెడ్ చేయండి, ఈ ధ్యానాన్ని అందరికి చెప్పాలి అంటే అప్పటి నుంచి ఈ ఆనాపానసతి ధ్యానం అనేది ఇప్పటికీ అక్కడ ఉంది. ఆ లావోస్ అనే దేశంలో చక్కగా నేచర్లో ఫారెస్ట్లు ఉన్నాయి, బ్యూటిఫుల్ రివర్ ఉంది. ఆ రివరు 6 దేశాల నుంచి వెళ్తూ అది ఫైనల్గా థాయిలాండ్లో సముద్రంలో కలుస్తుంది. ఒక పెద్ద నది, అది టిబెట్లో స్టార్ట్ అవుతుంది. ఆ నది ఒక పవిత్రమైనటువంటి నదిగా వాళ్ళు చూస్తారు లావోస్ కంట్రీలో. అక్కడ ఒక ట్రెడిషన్ ఉంది, ప్రతి విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బుద్ధిస్ట్ మాంక్స్కి పొద్దున్నే లేచి 5:30కి లేచి ఏదో ఒకటి వాళ్ళు భిక్షాటనకు వస్తారనమాట. మనం భిక్ష ఇవ్వాలి, ఏదైనా సరే. మీరు ఫ్రూట్స్ ఆఫర్ చేయొచ్చు, లేకపోతే బియ్యాన్ని ఇస్తారు, కొంతమంది అన్నం వండి పొద్దున్నే వాళ్ళకి ఇస్తుంటారనమాట. వాళ్ళు బుద్ధిస్ట్ మాంక్స్ ఏం చేస్తారంటే కనీసం ఒక 5,000 మంది మాంక్స్ ఉన్నారు అక్కడ, బౌద్ధ భిక్షువులు. వాళ్ళు పొద్దున్నే అన్ని స్ట్రీట్స్లో మౌనంగా నడుచుకుని వెళ్తారు, ఏది అడగరు.
ఆఫర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు చక్కగా. ఆ రోజు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఇది ఏంటి ట్రెడిషన్ ఏంటి, నేను కూడా వెళ్ళి ఆ రోజు పొద్దున్నే వండామన్నమాట. అన్నాన్ని వండి తీసుకుని వెళ్ళి ఆ బుద్ధిస్ట్ మాంగ్స్కి ఆఫర్ చేసేటప్పుడు అర్థమైన ప్రిన్సిపల్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ గివింగ్, ద స్పిరిట్ ఆఫ్ గివింగ్. ఎంత జాయ్ఫుల్గా అనిపించిందంటే వాళ్ళకి లేదని కాదు, ఒక మనం వేరే హ్యూమన్ బీయింగ్కి మనం ఇస్తున్నప్పుడు పొందే ఆనందాన్ని నేను ఆ రోజు గమనించాను. అందరిలో ఒక విధమైనటువంటి ఆనందం. దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆర్ బేసిక్ క్వాలిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ద స్పిరిట్ ఆఫ్ గివింగ్. మీరు ఒక్కొక్కసారి ఏ ఎజెండా పెట్టుకోవద్దు, ఒక స్ట్రేంజర్కి హెల్ప్ చేయండి. దీన్ని ఏమంటారంటే ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ స్పాంటేనియస్ కైండ్నెస్ అన్నాం. అంటే ఓన్లీ మన బంధుమిత్రులకే హెల్ప్ చేస్తాం ఎప్పుడు, కానీ ఎవరు తెలియనటువంటి వ్యక్తికి మీరు వెళ్ళి వాళ్ళ కళ్ళలోకి చూసి స్మైల్ చేయండి. మీకేమన్నా సహాయం చేయాలా మీరు అని అడగండి. ఒకవేళ వాళ్ళ రోడ్డు